నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఎప్పుడు చూసినా కూడా నా ఎస్సీలు, నా ఎస్టీలు, నా బీసీలు అనేవారు. మరి ఆయన హయాంలో అసలు ఎటువంటి వారికి న్యాయం జరిగింది అని చెప్పుకోవచ్చు. మరి ఇప్పుడు ప్రస్తుత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు చూసినా సరే ఏ సామాజిక వర్గం పేరు కూడా ఆయన బయటపెట్టిన దాఖలాలు లేవు. మరి చంద్రబాబు నాయుడు గారి హయాంలో ఎవరికి లబ్ధి చేకూరుతుంది, ప్రతి సామాజిక వర్గానికి లబ్ధి చేకూరుతుందా లేదా, ఇటువంటి అంశాలన్నీ కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. దీన్ని పూర్తిగా విశ్లేషించడానికి మనతో పాటుగా ఉన్నారు కామన్ మ్యాన్. నమస్తే అండి. నమస్తే అండి. చెప్పండి, ఎప్పుడు జగన్మోహన్ రెడ్డి నా బీసీ నా ఎస్టీలో అంటూ ఉండేవారు. మరి మొత్తానికి ఆయన హయాంలో ఎటువంటి వారికి సామాజిక న్యాయం జరిగిందంటారు? మరి చంద్రబాబు నాయుడు గారు చూసుకున్నట్లయితే 4 సార్లు ముఖ్యమంత్రిగా వ్యవహరించినప్పటికీ కూడా ఆయన ఎప్పుడూ కూడా ఒక సామాజిక వర్గాన్ని పేరు కానివ్వండి, లేదంటే ఎవరి పేర్లు కానివ్వండి బహిరంగంగా చెప్పిన దాఖలాలు లేవు. పరిస్థితులను బట్టి మాత్రమే ఆయన మాట్లాడారు. మరి చంద్రబాబు నాయుడు గారి హయాంలో ఏ సామాజిక వర్గానికి న్యాయం చేకూరుతుంది, అన్ని సామాజిక వర్గాలకి న్యాయం చేరుతుందా, అసలు ఎటువంటి సంస్కరణలు వచ్చాయి, ఏమంటారు మీరు? ఒకటి, మీరు అడిగారు జగన్మోహన్ రెడ్డి గారి గురించి. ఆయన ప్రతి మీటింగ్లో నా ఎస్సీ, నా బీసీ, నా ఎస్టీ అని చెప్పి మాట్లాడే వ్యక్తి. కానీ ఆయన చేతల్లో ఏం చూపించాడు అనేది కూడా మనం మాట్లాడాలి కదా. ఎందుకంటే ఇప్పుడు మాటలు ఎవరైనా చెప్తారు, కానీ చేతల్లో ఏం చూపిస్తున్నారు? జగన్మోహన్ రెడ్డి గారు నా ఎస్సీ, నా బీసీ, నా ఎస్టీ అంటే ఏంటో తెలుసా? జగన్మోహన్ రెడ్డి గారు నాడు ముఖ్యమంత్రిగా ఉండేటప్పుడు ఈ కుల రాజకీయాలు చేయడం కోసం, ఆయన ఏదో పేదల పక్షపాతం చెప్పుకోవడం కోసం మాటల్లో ప్రెస్ మీట్లలో ఈ విధంగా చెప్పేవాడు. కానీ ఆయన చేతల్లో చేసింది ఏంటో తెలుసా? గతంలో మనం ఒకసారి చూస్తే నా ఎస్సీలు ఏంటో తెలుసా? ఒక దళిత డ్రైవర్ని చంపి డోర్ డెలివరీ చేయడం, ఒక దళిత డాక్టర్ని పిచ్చోడు ముద్రేసి చంపేయడం, ఒక దళిత యువకుడిని మద్యం పైన పోరాడితే అతన్ని చంపేసి ఆత్మహత్యగా చిత్రీకరించడం, ఒక దళిత జడ్జి పైన కక్ష పట్టి అతన్ని వేధించడం, ఇలాంటివి ఎన్నో చేశాడు దళితుల్ని. ఎవరు? జగన్మోహన్ రెడ్డి గారు తన 5 ఏళ్ల పరిపాలనలో అవన్నీ అరాచకాలు చేస్తూ నేను నా ఎస్సీలు అనేవాడు. నా బీసీలు ఏంటో తెలుసా? రాష్ట్రంలో ప్రతిపక్ష పార్టీలకు సంబంధించిన వ్యక్తులు బీసీ నాయకులనే కాకుండా సాధారణ బీసీ నాయకులను కూడా వేధించి వాళ్ళకి రావాల్సిన రిజర్వేషన్ని తగ్గించేసి, అదేవిధంగా బీసీ మహిళలపైన కనీసం చర్యలు తీసుకోకుండా గాలి వదిలేసి, అదేవిధంగా బీసీ ఒక అమర్నాథ్ గౌడ్ చనిపోతే కనీసం చర్యలు తీసుకుని వాళ్ళ పార్టీ వాళ్ళని పెంచి ప్రోత్సహించింది జగన్మోహన్ రెడ్డి గారు. అంటే ఇక్కడ చూసుకుంటే మళ్ళీ ఎస్టీలు, నా ఎస్టీలు అన్నారు కదా, ఎస్టీలకు సంబంధించిన ఎన్నో అసైన్డ్ భూములను నొక్కేసింది జగన్మోహన్ రెడ్డి. వాళ్ళని వాడుకొని వాళ్ళపైన కక్ష సాధింపు చేసింది ఈ జగన్మోహన్ రెడ్డి. ఈ విధంగా ఎస్సీ, బీసీ, ఎస్టీల్ని వాడుకున్నాడు జగన్మోహన్ రెడ్డి తన 5 ఏళ్ల పరిపాలనలో. వాడుకొని ఏం చేశాడు? వాళ్ళని ఓట్ బ్యాంక్ రాజకీయం చేయడం కోసం మైకుల ముందుకు వచ్చి చేతులు తిప్పుతూ నా 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 రాగాలు తీసేవాడు. కానీ చేతల్లో మాత్రం వాళ్ళని ఆమడ దూరంలో పెట్టేవాడు, వాళ్ళని వేధించేవాడు. కానీ ఈరోజు మనం చూసుకుంటే చంద్రబాబు నాయుడు గారి పరిపాలనలో చంద్రబాబు నాయుడు గారు కూడా సభలు పెడుతూ ఉన్నారు, మీటింగ్లు పెడుతూ, కానీ ఎక్కడ ఈ మాట వాడటం లేదు. ఈ మాట వాడకపోతే అందరూ అనుకుంటూ ఉంటారు చంద్రబాబు నాయుడు ఎక్కడ అంటం లేదు, జగన్మోహన్ రెడ్డి గొప్పగా చెప్పేవాడు అని చెప్పి. ఒకటి, చంద్రబాబు నాయుడు గారి యొక్క పరిపాలనకి జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనకి డిఫరెన్స్ ఏంటో తెలుసా? అక్కడ జగన్మోహన్ రెడ్డి వేధించి మైకుల ముందు నా 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 అనేవాడు. ఇక్కడ చంద్రబాబు నాయుడు సాక్షాత్తు ఎస్సీల ఇంటికి వెళ్ళి ఎస్సీల భవిష్యత్తుకు మార్చే పథకాలు తీసుకొని వస్తూ, బీసీ ఎస్టీల తలరాతలు మార్చే పథకాలు తీసుకొని వస్తూ వాళ్ళ అభ్యున్నతి కృషి చేస్తూ కూడా ఆయన ఎక్కడ చెప్పుకోవటం లేదు. ఒకటి, గత నెల రోజులుగా మనం ఒకటి గమనిద్దాం. ఆయన ప్రతి నెల పేదల సేవలో ప్రతి ఒక్కరింటికి వెళ్తాడు కదా. ప్రతి నెల ఫస్ట్ పేదల సేవలను ఎవరో ఒకరింటికి వెళ్తాడు. ఆయన ఎవరింటికి వెళ్తున్నారు ఎవరన్నా గమనించారా? ఏ రోజన్నా గుర్తించారా? ఆయన వాళ్ళ సామాజిక వర్గం వాళ్ళ ఇంటికి వెళ్తున్నాడా, లేదా వాళ్ళ బంధువుల ఇంటికి వెళ్తున్నాడా? పేద ప్రజల ఇంటికే కదా. ఆ పేద ప్రజలు ఎవరో తెలుసా? నేను మరీ లాంగ్ వెళ్ళను, లాస్ట్ 1 మంత్ అనాలిసిస్ చెప్తాను. లాస్ట్ 1 మంత్లో ఆయన 6 సార్లు ఫీల్డ్ విజిట్స్ చేశారు. ఏప్రిల్ 1 పేదల సేవలో చేశాడు. ఒక ఇంటికి వెళ్ళారు. ఎవరో తెలుసా? అక్కడ ఒక ఎస్సీ మాల సామాజిక వర్గానికి సంబంధించిన వాళ్ళ ఇంటికి వెళ్ళి వాళ్ళతో కూర్చొని వాళ్ళతో మాట్లాడి అక్కడ వాళ్ళకి పెన్షన్ ఇచ్చి, వాళ్ళకి ఇల్లు లేకపోతే ఇల్లు శాంక్షన్ చేయించి, వాళ్ళ పిల్లలు ఏం చదువుతున్నారు తెలుసుకొని వాళ్ళకి చదివిపించి, ఈ విధంగా అని చెప్పి వాళ్ళతో పాటు కూర్చొని వాళ్ళు ఇచ్చినటి ఏదైతే వాళ్ళు ఎవరైనా ముఖ్యమంత్రి వస్తే ఏదో ఒకటి ఇస్తారు కదా స్వీట్, అవి తిని వాళ్ళ పిల్లలతో మాట్లాడి ఈ విధంగా బయటకు వచ్చారు. అంటే ఇక్కడ చూడండి నాయకుడిని. మళ్ళీ అదేవిధంగా 4వ తేదీ బాబు జగజీవన్ రామ్ జయంతి ఈ విధంగా వచ్చింది. ఆ రోజు వెళ్ళాడు. ఆ రోజు ఎవరింటికి వెళ్ళారు తెలుసా? ఆ రోజు కూడా ఒక ఎస్సీ సామాజిక వర్గానికి సంబంధించిన వాళ్ళ ఇంటికి వెళ్ళాడు. ఆ రోజు వాళ్ళ ఇంటికి వెళ్ళి అదేవిధంగా జయంతి కార్యక్రమంలో పాల్గొని వస్తూ ఒక స్కూల్ దగ్గరికి వెళ్ళారు. ఆ స్కూల్ ఏంటో తెలుసా? ఎస్సీ విద్యార్థినులు చదువుకునే పాఠశాల. అంటే ఎస్సీ బాలికలు చదువుకునే పాఠశాలకు తానెళ్ళి
అక్కడ ఎలా వాళ్ళ వసతులు హాస్టల్లో ఎలా ఉన్నాయి, వాళ్ళకి ఎలాంటి ఫుడ్ మెన్యూ పెడుతున్నారు, ఇవన్నీ చూసి అక్కడ వాళ్ళని ఒక ప్రోత్సాహం ఇచ్చి మీరు చదువుకోండమ్మా, మీకు నేను ఎంత దూరమైనా వెళ్తాను, మీకు అండగా ఉంటాను, ఒక భరోసాగా ఉంటానని చెప్పాడు చంద్రబాబు నాయుడు గారు బాబు జగజీవన్ రామ్ జయంతి రోజు. మళ్ళీ ఆ తర్వాత జ్యోతిరావు పూలే గారు జయంతి ఉంది. ఆ రోజు ఫీల్డ్ విజిట్కి వెళ్ళారు. ఆ రోజు ఒక బీసీ ఇంటికి వెళ్ళారు. బీసీ ఇంటికి వెళ్ళి ఒక 2-3 కుటుంబాల దగ్గరికి వెళ్ళారు. ఒక బీసీ కుటుంబం దగ్గరికి వెళ్తే వాళ్ళ బార్బర్ షాప్ ఒకతను వాళ్ళ అన్న ఏదో పని చేసుకుంటే వాళ్ళకు ఒక అండగా నిలబడి వాళ్ళకు ఒక భరోసాని ఇచ్చాడు. అదేవిధంగా వాళ్ళకి ఏం కావాలో వాళ్ళ ఇల్లు కావాలంటే మిగతా ఏం పనులు కావాలంటే అవి చేయిస్తామని చెప్పి ఒక భరోసాని ఇచ్చారు. అదే రోజు ఒక యాదవ సామాజిక వర్గం వాళ్ళ ఇంటికి వెళ్ళి వాళ్ళ గొర్రెలు ఆవులు ఇలాంటివి ఉంటే వాళ్ళ జీవన పరిస్థితి ఎలా ఉందో తెలుసుకుని వాళ్ళకి ఏ విధంగా మనం పైకి తీసుకొని రాగలుగుతామని చెప్పి ఆలోచించి అక్కడ వాళ్ళకి పరిష్కారాలు చూపించాడు. ఆ తర్వాత ప్రజావేదికలో పాల్గొన్నాడు. ఆ తర్వాత అంబేద్కర్ జయంతి వచ్చింది. ఆ రోజు ఎస్సీ కుటుంబం ఇంటికి వెళ్ళాడు. ఎస్సీ కుటుంబం ఇంటికి వెళ్ళి అదే కాకుండా ఆ తర్వాత వచ్చి అంబేద్కర్ విద్యోన్నతి పథకంలో గతంలో ఏ విధంగా అయితే దళిత బిడ్డలు చదువుకొని విదేశాల్లో ఏ విధంగా స్థిరపడ్డారో వాళ్ళు ఈరోజు వాళ్ళ కుటుంబాలను ఎలా పోషిస్తున్నారో, వాళ్ళు ఎలా మార్గదర్శకంగా నిలిచారో అనేది సమాజానికి చెప్పే ప్రయత్నం చేశారు. మీరు చూసినట్లయితే ఆ రోజు ఒక వ్యక్తి చెప్పడం జరిగింది, నాడు మీరు ఇంత డబ్బులు ఇచ్చారు సార్, 10 లక్షలు ఇచ్చారు, నేను ఈరోజు నెలకు 30 లక్షలు ఈ విధంగా సంపాదించే స్థాయిలో ఉన్నాను, సంవత్సరానికి 30 లక్షలు సంపాదించే స్థాయిలో ఉన్నానని చెప్పాడు. అంటే ఆ రోజు మీరు చేసిన సాయం వల్ల ఇంకొక ఆడబిడ్డ మాట్లాడుతూ, ఆ రోజు మా తండ్రి గారి దగ్గర కనీసం డబ్బులు లేదు సార్, మీరు ఇచ్చిన దాని వల్ల చదువుకొని ఈరోజు నేను మా కుటుంబాన్ని మొత్తం పోషించగలను, 10 మందికి సాయం చేసే స్థానంలో ఉన్నానని చెప్పారు. అంటే చంద్రబాబు నాయుడు గారి ఆలోచనలు ఎలా ఉన్నాయి? మనం చూసుకుంటే ఆ కుటుంబాలని పైకి తీసుకొని వచ్చే విధంగా ఆలోచనలు చేస్తూ ఉన్నారు. అక్కడ వాళ్ళ కుటుంబాలకు వెళ్ళి వాళ్ళల్లో ఒకటిగా నేను దళితులు లాంటి వ్యక్తినే అని చెప్పే విధంగా ఒక మెసేజ్ అనేది ఉంది. మళ్ళీ ఆ తర్వాత మత్స్యకారుల ఇది వచ్చింది, భరోసా 20,000 చేశారు. గతంలో జగన్మోహన్ రెడ్డి 10,000 ఇచ్చేవాడు, దాన్ని 20,000 చేసింది కూటమి ప్రభుత్వం. అసలు ఈ మత్స్యకార భరోసా అనేది ఇచ్చిందే ఫస్ట్ స్టార్ట్ చేసింది తెలుగుదేశం పార్టీ. ఆ తర్వాత దాన్ని ఈరోజు డబుల్ చేసింది తెలుగుదేశం పార్టీ. ఇచ్చేటప్పుడు ఎక్కడో జగన్మోహన్ రెడ్డి గారి లాగా పెద్ద సెట్ వేసి ఆ పైన అక్కడ కూర్చొని ఒక పెద్ద టోపీ పెట్టుకొని నేనే అన్నట్టు అనలా, బటన్ నొక్కలా, డైరెక్ట్ ఫీల్డ్ విజిట్కి వెళ్ళాడు. డైరెక్ట్గా అక్కడ మత్స్యకారులు ఉంటే డైరెక్ట్ అక్కడ సముద్రం దగ్గరికి వెళ్ళి వాళ్ళు ఏం చేస్తున్నారు, వాళ్ళ సమస్యలు ఏంటి కనుక్కున్నారు, వాళ్ళకి ఎలాంటి స్ట్రగుల్స్ ఉన్నాయి అవన్నీ కనుక్కొని వాటికి పరిష్కారం చెబుతూ నేను ఈ విధంగా ఇవ్వడం మీకు ఎంతవరకు చేకూరుతుంది, ఇంకా ఏమన్నా కావాలా అని అడిగి వాళ్ళకు ఒక భరోసాని ఇచ్చాడు. అవునా కదా? మళ్ళీ మొన్న మే 1వ తేదీ పేదల సేవలో మళ్ళీ వెళ్ళారు. మళ్ళీ వెళ్ళినప్పుడు ఆయన వెళ్ళింది ఎక్కడికో తెలుసా? ఒక్కసారి గమనించండి. ఎస్టీ ఫ్యామిలీ, ఒక యానాది సామాజిక వర్గానికి సంబంధించిన నెల్లూరు జిల్లాలో ఆత్మకూరు నియోజకవర్గం ఒక యానాది సామాజిక వర్గానికి సంబంధించిన వాళ్ళ ఇంటికి వెళ్ళారు. వాళ్ళకి వితంతు పెన్షన్ ఇచ్చి వాళ్ళకి కుటుంబానికి ఏం కావాలి, ఎలా చేయాలి అని చెప్పారు. ఆ తర్వాత ఆయన ప్రజావేదిక పెట్టారు. ఆ ఊర్లో 30-40 యానాది కుటుంబాలు ఉంటే వాళ్ళందరికీ భరోసా ఇవ్వడానికి, వాళ్ళని ఎలా పైకి తీసుకొని రావాలి, ఈ సామాజిక వర్గం ఎన్నో ఏళ్ల తరబడి అంటరానితనానికి, అదేవిధంగా అంతలోని వాళ్ళు దిగువ మధ్యరేఖలో వాళ్ళని ఎలా తీసుకొని రావాలి, వాళ్ళు ఏం పని చేయగలుగుతారు, వాళ్ళ ఆలోచనలు పంచుకొని P4 అనే కాన్సెప్ట్ వాళ్ళని ఎలా పైకి తీసుకొని రావాలి, ఈ బంగారు కుటుంబాలని మార్గదర్శకులతో లింక్ చేసి ఆలోచించి వాళ్ళకొక మార్గం అనేది చూపించాడు నాయకుడు. అంటే ఇక్కడ మీరు చూస్తే గత నెల రోజులుగా చంద్రబాబు నాయుడు గారు ఫీల్డ్ విజిట్ చేసిన ప్రతిసారి ఆయన వెళ్ళింది ఎవరి దగ్గరికి, ఎవరికి పరిష్కారాలు చూపించాడు? బీసీ, ఎస్సీ, ఎస్టీ ఇలాంటి వాళ్ళ కుటుంబాల దగ్గరికి వెళ్ళి వాళ్ళల్లో ఒకటే కలిసి అలాంటి కుటుంబాలు ఇంకా రాష్ట్రంలో ఎన్ని ఉన్నాయి వాళ్ళందరికీ భవిష్యత్తు వాళ్ళకు ఒక దిశానిర్దేశం చేసే స్థాయిలో చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు. ఇంత చేసినా చంద్రబాబు నాయుడు గారు ఎక్కడ కానీ మీటింగులు నా బీసీ, నా ఎస్సీ, నా ఎస్టీ అనలా, నా బాధ్యత ఇక్కడ ఈ సమాజంలో కుల వివక్షత అనేది లేకుండా చేయాలన్న లక్ష్యంతో తెలుగుదేశం పార్టీ నాటి నుంచి పనిచేసింది. అదేవిధంగా 2 గ్లాసుల సిద్ధాంతం ఆనాడు పల్లెల్లో ఉంటే ఆ విధంగా ఉండకూడదు, ఒకే గ్లాస్ ఉండాలి అనేట్టు ఆ రోజు టీ షాపుల దగ్గర పోలీసులను పెట్టించి ఈ విధంగా ఒక మార్పు తీసుకొని వచ్చారు. ఆ తర్వాత ఎక్కడన్నా పెత్తందారులు ఊళ్ళో పెద్దల కుటుంబాల ముందు చెప్పలేదు, అది కూడా రూపం ఆపేదానికి తెలుగుదేశం పార్టీ నాడు కృషి చేసింది. ఈ విధంగా మనం ఈ రోజు నుంచి చూస్తే మీరు ఒక్కసారి ఈరోజు కూడా గత నెల రోజుల్లో ఆయన అంతా ఎవరితో ఉన్నాడు? బీసీ, ఎస్సీ, ఎస్టీల కుటుంబాలతోనే చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు. వాళ్ళ కోసమే పనిచేశారు. ఇంత పనిచేసే గొప్ప వ్యక్తి, సామాజిక న్యాయం కోసం పనిచేసిన వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు. దీంట్లో ఆయన చెప్పుకోని అవసరం లేదు, కానీ ఆయన చేసింది మనం గమనిస్తే ఇది ఆయన పేదలకు చేసింది. జగన్మోహన్ రెడ్డి ఏంటంటే మీటింగుల్లో ఉదరగొట్టేవాడు, కానీ ఎగ్జిక్యూషన్లో వాళ్ళని వేధించేవాడు. చంద్రబాబు నాయుడు గారు ఎగ్జిక్యూషన్ చేస్తూ ఉన్నారు వాళ్ళకు మంచి పనులు చేసి, కానీ ఆయన ఎక్కడ పబ్లిసిటీ చేసుకోవటం లేదు. అది చంద్రబాబు నాయుడు గారి గొప్పతనం. ఇది ప్రతి ఒక్కరూ గుర్తించాలి.
ఎందుకంటే ఏదో ఆయన వెళ్తున్నాడు, ఏదో వచ్చేస్తున్నాడు కదా, ఆయన ఎవరి దగ్గరికి వెళ్ళాడు, ఎవరికి చేశాడు అనేది ఒక్కసారి ఆలోచించండి. ఆయన ఒక మెసేజ్ ఇస్తున్నాడు క్లియర్ కట్గా, సమాజంలో అందరూ ముందుగా నా లక్ష్యం పేదరిక నిర్మూలన, బడుగు బలహీన వర్గాలు ఎవరైతే దిగుమతి వాళ్ళని పైకి తీసుకొని రావడం కోసమే నేను పనిచేస్తానని చెప్పి ఈరోజు వాళ్ళ కోసం పనిచేస్తున్నాడు నిరంతరం ఈ వయసులో కూడా, రాష్ట్రం కోసం, రాష్ట్ర ప్రజల భవిష్యత్తు కోసం. మరి మొత్తానికి జగన్మోహన్ రెడ్డి చెప్తాడు అంతే, కానీ చేసేది మాత్రం చంద్రబాబు నాయుడు గారని. మరి చంద్రబాబు నాయుడు గారి హయాంలోనే అన్ని సామాజిక వర్గాలకి కూడా న్యాయం జరిగిందని కామన్ మ్యాన్ గారు చెప్తున్నారు. థ్యాంక్ యూ అండి.